ఒకప్పటి సూపర్ హిట్ జోడీ వాళ్ళిద్దరి రొమాంటిక్ మ్యాజిక్కే వేరు. ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తర్వాత ఆ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందట. అయితే ఈసారి రోల్స్ చేంజ్ అంటున్నారు. అప్పట్లో రొమాంటిక్ స్టైల్లో ఆడియన్స్ ను ఫిదా చేస్తే ఇప్పుడు ఆ హీరోయిన్ విలన్ రోల్లో కింగ్ ను ఢీకొట్టబోతోందట. ఇంతకు ఏంటా హిట్ జోడీ? ఇప్పుడెందుకు రిపీట్ కాబోతోంది? ఇంతకీ ఎవరా హీరో విలన్? వెండితెరపై కింగ్ నాగార్జున, హీరోయిన్ టబు రొమాంటిక్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగ్ టబు వెండితెరపై కురిపించిన మ్యాజిక్ ఇప్పటికీ ఆడియన్స్ ని మరిచిపోనివ్వదు. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ మోస్ట్ బ్యూటిఫుల్ జోడీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. అయితే ఈసారి వారు పాత రొమాంటిక్ స్టైల్లో కాకుండా శత్రువులుగా కనిపించబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జున 100వ చిత్రం కింగ్ 100 షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది. ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులో నాగార్జున, టబు కలిసి నటించబోతున్నారు. ఈ మూవీలో టబు కేవలం ఒక సాధారణ పాత్రలో కాకుండా పవర్ఫుల్ నెగటివ్ రోల్లో నటించబోతోందట. టబుకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో బాలీవుడ్ లో మక్బూల్, హైదర్, ఫితూర్ వంటి చిత్రాల్లో క్లిష్టమైన పాత్రలు పోషించిన ఆమె అంధాధూన్ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్తో యావత్ దేశాన్ని మెప్పించి అవార్డులను కొల్లగొట్టారు. ఇప్పుడు కింగ్ నాగార్జునకు ధీటైన విలన్ గా ఆమె టాలీవుడ్ లోకి స్ట్రాంగ్ రీఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే 99 సినిమాలతో అలరించిన నాగార్జున ఇప్పుడు 100వ సినిమాతో ఈ తరం యువతను కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కింగ్ కెరియర్ లో మైల్ స్టోన్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.